టెర్రస్ మీదకి వచ్చి 4 days 5 days అవుతుందండి. ఎలా ఉన్నాయా మొక్కలు చూద్దామని వచ్చాను. యాక్చువల్గా అయితే మొక్కలు నా వంక చూసి పాపం వాటర్ లేక ఉసూరుమంటా చూస్తూ ఉన్నాయండి. అదిగా చూడండి, చిన్న టబ్బులో పెంచాను నేను ఎర్ర తోటకూరని. దీన్ని వాటర్ పోసి బాగుంటే ఈరోజు అయితే తీసుకెళ్ళి మా వారికి కొంచెం ఎగిరేద్దాం అనుకున్నాను. కానీ దానికి వచ్చేసి సీడ్స్కి రెడీ అయిపోతున్నాయండి. అవి చూడండి, కానీ ప్రాణం ఒప్పట్లేదు ఇవి కట్ చేయడానికి. కొంచెం ఆకులన్నా కట్ చేసి ఆ సీడ్స్ అయితే ఉంచుతాను. చిన్న టబ్బులో పెట్టానండి. రెడీ అయిపోయింది కూరకి. నాకు రావడానికి కుదరక 4 days అయింది. ఈ మొక్కలన్నీ చూడండి ఎలా బెంగగా ఎదురు చూస్తున్నాయో కల్పన కోసం. చిన్న చిన్న టమాటాలు వచ్చాయండి, పూత వచ్చేసింది. కాకపోతే వాటర్ లేదు. ఇప్పుడు వీటన్నిటికీ నేను వాటర్ చేసి వెళ్దామని చెప్పి టెర్రస్ మీదకి వచ్చానండి. ఇదైతే మామిడి మొక్క అండి. ఇయర్కి 2 times ఇవి వస్తాయంట కాయలు. కానీ బాగా పూత వచ్చిందండి. మరి ఎందుకనో మొత్తం రాలిపోయాయి. ఇదిగో పూత కింద పడింది, ఎండిపోతుంది కూడా. మరి ఇది బతుకుద్దో లేదో చూడాలి. ఇట్లా ఆకులన్నా కొంచెం కట్ చేసి వాటరును కిచెన్ వేస్ట్ అవి ఇవ్వడం కోసమని అవి కూడా ఇద్దాం, ఖాళీగా ఉన్నా కదా ఈరోజు అని చెప్పి టెర్రస్ మీదకి వచ్చాను. ఇదైతే కర్బూజా అండి. ఏం లేదు, ఇంట్లోకి తీసుకొచ్చిన కర్బూజా మనం కట్ చేసుకున్న గింజల్ని నేను వేసానండి. అయితే బాగానే వచ్చింది. అదిగో పూత కూడా వస్తుంది. మరి ఇంత చిన్న చెట్టుకే పూత వస్తుంది ఏంటో తెలియదు. మరి అది కాయలు కాసిన తర్వాత మనం అయితే చూడాలి. ఇది కూడా అంతేనండి. ఒక వంగ మొక్క వచ్చింది, కిచెన్ వేస్ట్లోనే వచ్చింది. అదైతే తీసి నేను టమోటా మొత్తం పూత కింద వచ్చేసింది. వాటికి కిచెన్ వేస్ట్ ఇవ్వాలి, తీసుకొచ్చి అది కూడా ఉంది నా దగ్గర. పప్పు గడిగిన నీళ్ళండి. పప్పు గడిగిన నీళ్ళు కూడా నేను లాస్ట్ వీడియోలో ఒకసారి చూపించాను మీకు. ఇలా ఏదైనా బకెట్లో స్టోర్ చేసుకున్నా కూడా మనకి వీలున్నప్పుడు అయితే పోసుకోవచ్చు. నేనైతే యాక్చువల్గా ఈరోజే పప్పు గడిగాను. మా మనోడు వచ్చాడు. మా మనోడు వస్తే మాత్రం ఖచ్చితంగా గారెలు వేయాల్సిందేనండి. ఇంకా అది ఆయన వస్తేనే ఆయన పుణ్యం అంట. మేము కూడా గారెలు తింటాము. అలా చూడండి, కిచెన్ వేస్ట్ తెచ్చాను మీకు చెప్పాను కదా. కిచెన్ వేస్ట్ను పప్పు కడిగిన నీళ్ళు ఇవి కూడా ఇచ్చేసి ఇంకా వెళ్తాను కిందకి. చూడండి, మీకు కూడా నేను ఈ వీడియో చూపిస్తున్నాను. ఇలా మనం కిచెన్ వేస్ట్ అయితే వేసేసుకుని మళ్ళీ దానిపైన మట్టి కానీ, నా దగ్గర అయితే లోపలంతా మట్టిను కిచెన్ వేస్టే ఉంది. కాకపోతే నేను కొంచెం ఇక్కడ పైకి మట్టి తీసుకురాలేదు, కాస్త ఇసుక ఉంది. ఆ ఇసుక పోస్తాను. నాకు వీలున్నప్పుడు మట్టి తీసుకొచ్చేస్తానండి. మనకి ఎప్పుడైతే ఆకులు కూడా పండిపోయి రాలిపోతున్నాయి, అవి కూడా మనం బయట పడే అవసరం లేదండి. అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఎండిపోయిన ఆకులన్నీ కూడా ఇలా కట్ చేసేసి వీటిలో వేసేస్తే మళ్ళీ మనకి చిగురంటూ వచ్చి చక్కగా పూత పింద వస్తుందండి. ఇంకా చూడండి, ఆకులన్నీ వేసేసాను నేను. మళ్ళీ మీకు నేను తర్వాత వీడియోలో ఖచ్చితంగా దీనికి పూత వస్తుంది. ఇగురు వెనక పూత వస్తుంది, మీరే చూస్తారు. నేను మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను అలా చేశాను, అలా నాకు వచ్చినాయండి. ఎందుకంటే ఇది ఇట్లా కిచెన్ వేస్ట్ ఆకులు ఇవన్నీ ఇట్లా మొదట్లో వేస్తాను. ఎట్టి పరిస్థితిలోనూ వేస్ట్ చేయొద్దండి. ఎందుకంటే మనం కిచెన్ వేస్ట్ మనకు ఉంటుందండి. ఇంత క్రితం అంటే నాకు స్కూల్లో అయితే పేరెంట్స్ ఇస్తారు. మాకు మీటింగ్స్ అట్లా జరుగుతూ ఉంటాయి కదా, 4 times ఒక నెలకు వచ్చేసి మేము 4 సార్లు మీటింగ్ పెడతామండి. 2 సార్లు ఈవెంట్, 2 సార్లు ఏమో మదర్స్ మీటింగ్ పెడతామండి. అట్లా మా మదర్స్ మాత్రం ఖచ్చితంగా నాకు కిచెన్ వేస్ట్ తెస్తారు. దాన్ని స్టోర్ చేసుకుంటాను నేను. ఎట్టి పరిస్థితుల్లో అసలు మొహమాటం లేకుండా అడిగేస్తానండి నేనైతే. కిచెన్ వేస్ట్ అని వెంట పడతాను. మా అమ్మ టీచర్ గారి దగ్గరికి వెళ్తుంటే చాలు కిచెన్ వేస్ట్ అని చెప్పి మా వాళ్ళు కూడా కిచెన్ వేస్ట్ తీసుకొస్తారు. నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి. నేనే పనులు చేసుకుంటున్నాను. కొంచెం వీడియో సరిగ్గా రాకపోయినా ఏమనుకోకండి. చాలా కిచెన్ వేస్ట్ వస్తుందండి మన ఇళ్ళల్లో. ఖచ్చితంగా మీరైతే చేయగలరు, ఎందుకంటే నేనే చేయగలుగుతున్నాను, మీరు చేయలేరా?
ఇప్పుడు తినేదే మనం అంతా మందుల కూడు కాబట్టి మనం కొంతలో కొంతన్నా మన మన గార్డెన్లో పండించినవి తింటే కొంచెమన్నా ఆరోగ్యంగా ఉంటాం కదండి. మనం ఇలా మొక్కలతో చక్కగా పని చేసుకుంటూ ఉంటే కూడా మనం ఆరోగ్యంగా కూడా ఉంటామండి. నాకైతే చాలా హాయిగా హ్యాపీగా ఉంటుందండి ఈ మొక్కలతో పని చేసుకుంటా, ఈ మొక్కలను పెంచుకుంటా. దీనిలో మామూలు తోటకూర పోసాను. మామిడి మొక్క కూడా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దీని కాయలు అయితే తినాలి, ఎందుకంటే అవి కాయవు బతకవు చస్తాయి ఆ మొక్కలు అన్నారు ఈయన. కానీ నేను కాసి చూపిస్తా. ఇది వచ్చేసి అంజూర చెట్టు. అబ్బా ఇదిగండి ఇప్పుడే చూశాను అంజూర పిందెలు అయితే వస్తున్నాయి. అదిగండి ఇది అంజూర చెట్టు, దీనిలోనే టమాటా వచ్చింది. నేనైతే పెట్టలేదండి, నేను ఇచ్చిన కిచెన్ వేస్ట్లో ఆ గింజలు పడి ఇలా మొక్కలు వస్తున్నాయి. అంజూర అయితే పెట్టానండి. అబ్బా నాకు చాలా ఇష్టం అండి అంజూర అంటే. ఈయనైతే టెర్రస్ మీద పెడుతున్నా ఎండిపోతాయి రావు అన్నారు. లేదు, నేనైతే సాధిస్తా. ప్రతి మొక్క మీతో షేర్ చేసుకుంటాను, ప్రతి కాయలు కట్ చేస్తా, మీకు వీడియో చేసి చూపిస్తాను నేను. ఓకేనా? మరైతే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. నా ఎర్ర తోటకూరను కూడా ఒకసారి చూడండి. ఓకే, బాయ్.